ఈ వికసిత్ స్వర్ణాంధ్ర 2047లో కీలక అంశాలు ఆర్థిక అభివృద్ధి, సాంకేతికత మరియు ఇన్నోవేషన్. ఆఫీసర్స్ అందరికీ ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన ఎన్జిఓస్ తరఫు నుంచి, అదేవిధంగా ట్రేడ్ అసోసియేషన్, ఫార్మ్ అసోసియేషన్, అదేవిధంగా ప్రజలందరికీ నమస్కారం. సో ఇప్పుడు లాస్ట్ ఒక 15-20 డేస్ నుంచి స్వర్ణాంధ్ర విషన్ ప్లాన్, అలాగే జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు, మా ఉదయగిరి నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. వారికి, తర్వాత నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన, నెల్లూరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం. లాస్ట్ ఇయర్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున వారితో కలిసే అవకాశం బస్సులో వచ్చింది. ఆ రోజున ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. వారు ఆ రోజు మార్నింగ్ లేచి బయటకు వచ్చి వారు ఒకటి చెప్పారు, నేను ఒక కార్యక్రమం, ఈ నా జన్మదిన సందర్భంగా ఒక కార్యక్రమం ఒకటి నేను ముందు తీసుకుపోవాలనుకుంటున్నాను. అప్పటికి ఇంకా మనం ఎలక్షన్ కూడా అవ్వలేదు. అది పూర్ టు రిచ్ కార్యక్రమం. అంటే ప్రతి పేదవాడిని ఆదాయం పెంచి వాళ్ళని ధనవంతులు చేయాలి, అది నా కలగా అని ఆయన ఒక విషయంగా ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజున 2047 అంటే మనకు స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు నిండేసరికి ఒక విజన్ని ఆయన ఆవిష్కృతం చేయడం జరిగింది. ఒక్కసారి మనం పూర్తి రీచ్ కార్యక్రమం అనేది కానీ చూస్తే, పూర్తి రీచ్ అనేది మనం ఎలా అచీవ్ చేయగలం అనేది చూస్తే, ఇప్పుడు అనుకున్న కార్యక్రమాలు, ఇప్పుడు మన ఆఫీసర్స్ కానీ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అందరూ ప్రజెంట్ చేసినవి కానీ, మన లక్ష్మీనారాయణ గారు చెప్పినవి కానీ, పెద్దలు చాలామంది ఇక్కడ చెప్పిన సమస్యలన్నీ కూడా అవే కానీ మనం చేసుకోగలిగితే వారు అనుకున్న పూర్తి రీచ్ డెఫినెట్గా 2047కి మనం అచీవ్ చేయగలం. వారు ఆ ఉద్దేశంతోనే ఆ కింద కార్యక్రమాలన్నీ రూపకల్పన చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నారు. అలాగే అంతకుముందు వాళ్ళ విజన్ చూసాం, 2020 హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది చూసాం. వారి నాయకత్వంలో ఈ రోజున మనం మళ్ళా ముందుకు వెళ్తా ఉన్నాం. ఒకటి, నేను సగం జీవితం ఇక్కడే ఉన్నాను, నెల్లూరు జిల్లా, నేను మాది ఉదయగిరి నియోజకవర్గం, సొంత నియోజకవర్గం. సగం లైఫ్ ఇక్కడ స్పెండ్ చేశాను, సగం లైఫ్ డెవలప్డ్ కంట్రీలో ఉన్నాను. అంటే స్పష్టంగా చూశాను డిఫరెన్స్. అంటే అమెరికా లాంటి దేశం ఎలా డెవలప్ అయింది, మన దేశ పరిస్థితి ఏంటి. ఇక్కడికి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ నేను ఎమ్మెల్యేగా నాకు అవకాశం దొరికింది. సో అవకాశం దొరికిన తర్వాత ఈ గత 4 నెలలుగా నేను అన్ని డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేయడం జరిగింది. మనకు దాదాపుగా వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఇన్ ప్లేస్, లాట్ ఆఫ్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్. కాకపోతే వాటి ఎగ్జిక్యూషన్లో మనం అనుకున్న రీతిలో ముందుకు పోలేకపోతున్నాం. నేను చూసింది ఏంటంటే, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, రివ్యూలో ప్లానింగ్ అవుతా ఉంది, డిపార్ట్మెంట్స్ అన్ని ప్లేస్లో ఉన్నాయి. ప్రతి కుటుంబాన్ని సపోర్ట్ చేసేదానికి, ప్రతి స్టూడెంట్ని సపోర్ట్ చేసేదానికి, ప్రతి ఒక్కరిని కూడా, ఎగ్జాంపుల్ ఉదయగిరి నియోజకవర్గం తీసుకుంటే ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసేదానికి సిస్టమ్స్ ఉన్నాయి. కానీ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత మనం అందరం కూడా, ఇక్కడ చాలామంది అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నా మనవి ఏంటంటే ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి. ఈ రోజున పోటీ ప్రపంచం రన్నింగ్ అప్, అంటే లిటరల్గా రన్నింగ్. ఏదైనా కూడా డెవలప్మెంట్ కానీ, పక్క దేశాలు కానీ ఏదైనా చూస్తే మనం పరిగెత్తుతా ఉంది. ప్రతి సంవత్సరం కూడా మనం అనుకున్న ప్రోగ్రామ్ సరిగా వెళ్తుందా లేదా, దాంట్లో కరెక్షన్స్ ఏం చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి. ఈ రోజున మనం ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుంటే అది 5వ సంవత్సరంలో ఆ ప్రోగ్రాం చేయకపోవచ్చు, అది అంతగా దానివల్ల పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. ఆ రకంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నిజంగా మన ట్యాక్స్ రూపీ మనకు చేరిందా, ప్రతి ఒక్క కుటుంబానికి ఎవరికైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి చేరుతా ఉందా, వాళ్ళు ఆ ఫలాలు తీసుకుంటున్నారో లేదా అనేది ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకోలేకపోతే మనం ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకొని కూడా ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత మనం డెఫినెట్గా ఫెయిల్ అవుతాం. కొన్ని సందర్భాల్లో నేను రివ్యూ చేసినప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని చూడడం జరిగింది. కంప్లీట్ హైదరాబాద్, అమెరికా పోయి మనం ఏం చూడబోలే. ఇంత ముందు రోజుల్లో నేనే చిన్నప్పుడు పోయి అమెరికా పోయినప్పుడు డౌన్ టౌన్ అంటారు. డౌన్ టౌన్ అంటే సిటీలో, అక్కడ పోయి పైకి చూసేది ఇంత పెద్ద బిల్డింగ్లు ఏంది. ఈరోజు మన హైదరాబాద్లో చూడొచ్చు.